హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మీకు ఒక వీడియోలో చెప్పాను కదా, ఒక కుక్కకు వచ్చేసి చెవి దగ్గర చాలా గాయమైంది. ఆ కుక్కకి చాలా అంటే చాలా గాయం అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత ఓనర్ని అడిగినప్పుడు దాన్ని పిచ్చి కుక్క అంట ఫ్రెండ్స్. అక్కడ కొరికేసిండేది, చాలా కొరికేసింది. వాళ్ళు కూడా చాలా హాస్పిటల్కి అంతా చూపించారంట. చూపించినా కూడా అది వస్తా 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 చాలా అయితే చేంజెస్ అయిపోయిందంట. అప్పుడు వీళ్ళు ఇంట్లోనే పెట్టుకొని సాగుతూ ఉండింది. తర్వాత బయట వదిలేశారంట ఫ్రెండ్స్. దాన్ని హాస్పిటల్ అంతా చాలా తిప్పారు. వీళ్ళైతే చాలా అంటే చాలా ఏడుస్తున్నారు ఫ్రెండ్స్. వీళ్ళైతే చూడండి, ఇదే ఫ్రెండ్స్ ఆ కుక్క. ఈ వీడియో చేసి కనీసం దాదాపు ఒక 10 రోజులు అవుతుంది ఫ్రెండ్స్. నాకు ఈ వీడియో అప్లోడ్ చేయాలంటే ఏమో మనసే రాలేదు. చాలా అంటే మనసుకు చాలా బాధగా అనిపించింది. ఏమని ఈ వీడియో నేను అప్లోడ్ చేసేది అని చెప్పేసి మీలో వేరే చాలామంది దానికి హాస్పిటల్ చూపియండి అని చెప్పారు. కానీ దానికి ఆల్రెడీ పిచ్చి కుక్క కరిచింది. దాన్ని మైండ్ సెట్ అంతా చేంజ్ అయిపోయిందంట ఫ్రెండ్స్. వీళ్ళైతే ఒక మనిషికి అయితే మనము ఏ విధంగా ఏమేమి చేయాల సాంగ్యాలు చేస్తామో అదంతా చేశారు ఫ్రెండ్స్. వీళ్ళు కూడా చాలా అంటే చాలా ఏడ్చారు. చూడండి, నాకు కూడా అయితే చాలా బాధ అయిపోయింది. అక్కడ చూస్తూ ఉండిపోయాను. సరే, అక్కడ ఇదంతా మన్ను చేసే వరకు మనం కూడా ఉందాము అని చెప్పేసి అక్కడే ఉన్నాను. నేను ఇది అనుకోకుండా అక్కడికి వెళ్ళాను ఫ్రెండ్స్. వెళ్తే వీళ్ళంతా అక్కడ ఈ కుక్కని అక్కడ పెట్టుకొని గొంతు తీస్తూ ఉండారు. అప్పుడు నేను చూసి అక్కడికి వెళ్ళాను, అడిగాను. అప్పుడు నేను ఏమైంది, బాగానే ఉంది కదా నిన్నంతా, ఏమైందంటే విన్నా అంటే దానికి పిచ్చి కుక్క కరిచింది. దాన్ని ఇంకా చాలా అయిపోయిందంట ఫ్రెండ్స్. చాలా అయిపోయేసి చనిపోయింది. చూడండి, వాళ్ళైతే సాంగ్యాలు చేస్తున్నారు, పాలు కూడా పోస్తున్నారు ఫ్రెండ్స్. వాళ్ళైతే చాలా ఏడ్చారు. నాకే చాలా బాధ అయిపోయింది. పాలు పోసి దానికి పూలు పెట్టి పసుపు కుంకుమ అంతా పెట్టారు ఫ్రెండ్స్. చూడండి, వీళ్ళే ఓనర్లు. ఆయన అయితే పాపం దాని గొంతుతో అంతా చేసిన ఆయన అక్కడ వాళ్ళు పాలు పోస్తున్నారు. అందరూ వాళ్ళ ఫ్యామిలీ అంతా పోస్తున్నారు ఫ్రెండ్స్. ఆ అమ్మ అయితే చాలా ఏడుస్తూ ఉంది. అంటే ఎలా మనం కూడా ఓదార్చేది అనే ఇదిలో అయిపోయింది ఫ్రెండ్స్. నాకైతే అంత బాధ అయిపోయింది. వాళ్ళు నిజంగానే చాలా బాగా చూసుకున్నారంట ఫ్రెండ్స్. అది పిచ్చి కుక్క కరిసేయింది. వీళ్ళు హాస్పిటల్ అంతా బాగా చూపించారంట. నేను అడిగినప్పుడు చెప్పారు, చాలా చూపించాము హాస్పిటల్లో. దాని మైండ్ చేంజ్ అయిపోయిన తర్వాతే వాళ్ళు బయట వదిలేసిందంట ఫ్రెండ్స్. తర్వాత నేను ఒక వీడియోలో మీకు చెప్పాను, దీనికి ఏమన్నా స్ప్రే చేద్దాము అని చూశాను అని చెప్పేసి స్ప్రే కూడా చేసాం ఫ్రెండ్స్. ఆ పొద్దుైతే మరుసటి రోజు చనిపోయింది. ఇది చాలా అయిపోయింది. అప్పటికే మేము కొంచెం దూరం నుంకనే దీనికంతా స్ప్రే చేసాము ఆ రోజైతే. అదే అడిగాను నేను, నా ఫ్రెండ్ని అడిగాను, ఇది స్ప్రే చేసాము కదా మళ్ళీ ఏమైంది ఇంత సడన్గా అంటే, అది పిచ్చి కుక్క కరిసిన దాన్ని ఇంకా అలా అయిపోయింది, అది ఏం చేసినాను ఇంక బతికేలేదు అని చెప్పేసి. అప్పటికి వీళ్ళు ఫుడ్ అంతా దానికి బయట ఇంకనే పెడతా ఉండినారంట ఫ్రెండ్. కానీ దాని మైండ్ సెట్ అయితే చేంజ్ అయిపోయిందంట. చూడండి, వాళ్ళైతే అందరూ ఏడుస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు తీశానంటే ఫ్రెండ్స్, చాలామంది ఈ వీధి కుక్కల్ని సాకుతారు, బాగా పెంచుకుంటారు. చిన్నపిల్ల బిడ్డనిక తెచ్చి బాగా సాకుకొని దాన్ని పెంచి పోషిస్తారు. తిరగా ఏమైనా సడన్గా చనిపోయాయి అంటే వాళ్ళు ఆ కుక్కని ఎత్తుకొని వెళ్ళి అక్కడ పారేసేదో, ఆ ముండ్లు పొదల్లో పారేసేది, లేదా అంటే రోడ్డు సైడ్లో పారేసేది, ఇట్లంతా చేస్తారు. ప్లీజ్ అలా చేయకండి ఫ్రెండ్స్. మీరు సాకిండే కుక్క కదా, మీకు దాన్ని కనీసం ఒక చిన్న గొంతు తవ్వి పూడ్చి పెట్టండి ఫ్రెండ్స్. వీళ్ళు చూడండి, నిజంగా పూజ చేయడానికి కూడా అంతా ఎత్తుకొచ్చారు. ఈ వీడియో చూసి అందరూ కాకపోయినా కొంతమంది అయినా మీరు సాకిండే కుక్కల్ని ప్లీజ్ ఇలా మన్ను చేయండి ఫ్రెండ్స్. ఇంకా నాకైతే అక్కడ ఏం మాటలు రాలేదు ఫ్రెండ్స్. నేను అందుకే ఒక వీడియో తీసుకొని కొంచెం మాట్లాడాను. నాకు అయితే అక్కడ వీడియో తీస్తూ ఏం మాట్లాడాలో తెలియక వీడియో తీస్తూ ఉండిపోయాను.
వాళ్ళైతే నిజంగా ఫ్రెండ్స్ వాళ్ళు చాలా అంటే చాలా బాధపడ్డారు. నేను అక్కడే ఉండి చూశాను కదా. చూడండి అక్కడ మెయిన్ రోడ్డు పక్కనే ఈ పక్క. అంటే ఎంతమంది చేస్తారు ఇలాగా మనకు తెలియదు. వీళ్ళైతే నిజంగా ఇలా చేసి అయితే నాకైతే చాలా సంతోషం అనిపించింది వీళ్ళు ఈ పని చేసింది. కొంతమంది అయితే ఎత్తుకొని వెళ్ళి దూరంగా పారేసేది నేనే చూసిండాను ఫ్రెండ్స్ చాలా ప్లేసుల్లో. సాకిండే కుక్కనే అది చనిపోయింటే ఇంటి దగ్గర ఎత్తుకొని వెళ్ళి అక్కడ వంకల్లో లేదా ఈ కాలువల్లో అక్కడ ఎత్తుకొని వెళ్ళి విసిరేస్తారు వాటిని. అలా చేయకండి. ఈ వీడియో చూసి మీలో కొంతమంది అన్నా ఈ పని చేస్తారు అని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా అక్కడ ఆ గుంత తవ్వి పూడుస్తున్న ఆయన అయితే నాకు తెలిసిన ఆయనే, చాలా మంచి మనిషి. చూడండి ఆయనే గుంత తవ్వారు అక్కడ దానికి. అదో ఫ్రెండ్స్ వీళ్ళే నలుగురు. చాలా ఆ అమ్మ అయితే ఏడుస్తూనే ఉంది. ఇంకా ఏం చెప్పేది నాకు అర్థం కాలేదు. నేను ఏంటి ఇంత కేర్లెస్గా వదిలేశారు అనేసి చాలా బాధపడ్డాను. వాళ్ళు కేర్లెస్గా వదలలేదు. అది పిచ్చి కుక్క కరిసిన దాన్ని ఇంకా దాని మైండ్ సెట్ చేంజ్ అయిపోయి జనాలను గుర్తుపట్టకుండా అయిపోయింది. అప్పుడు దానికి అలా అయినప్పుడు కూడా దాన్ని హాస్పిటల్కి అంతా బాగా చూపించారు, స్ప్రే చేశారు, చాలా చేశారంట ఫ్రెండ్స్. నాకు తర్వాత తెలిసింది. మీకు ఆ వీడియో చేసి పెడదాము అనుకున్నాను. మరుసటి రోజు వెళ్ళే కొందరికి అది చనిపోయింది. ఈ వీడియో తీసి కనీసం దాదాపు ఒక 10 రోజులే అవుతా ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా పెట్టాలి ఏంటి నాకే అర్థం కాకుండా గమ్మున ఉండిపోయిండాను. సరే ఈ వీడియో నేను పెట్టకూడదు అనుకున్నాను ఫ్రెండ్స్. కానీ చాలామంది వీటిని విసిరేస్తుంటారు కదా, చనిపోయిన తక్షణం ఎత్తుకో వెళ్ళి పారేస్తుంటారు కదా. ఈ వీడియో చూసి వాళ్ళు ఇక మీదట ఎవరు అలా చేయకుండా దానికి ఒక చిన్న గుంత తీసి దాన్ని పాతి పెట్టాలని కోరుకుంటున్నాను. చూడండి వీళ్ళైతే దానికి ఒక మనిషికి ఏ విధంగా అన్ని సాంగ్యాలు చేస్తారో అలాగే చేశారు. దానికి పూలు వేసి అలాగే పాలు పోసి ఇప్పుడు చివరిలో అయితే వీళ్ళు పూజ చేసి ఏడ్చుకుంటూ వెళ్ళారు ఫ్రెండ్స్ ఇంటికి. నేను ఈ మధ్యన వీడియోలు కూడా పెట్టడము కొంచెము తగ్గించాను. అలాగే వీడియో అంత యూట్యూబ్లో వీడియో పెట్టాలని ఏదో ఒక వీడియో తీసి పెడుతున్నానే కానీ నిజంగా నాకు మనసు రావట్లేదు వీడియోలు పెట్టడానికి. ఎందుకంటే ఇది చనిపోయిన తర్వాత నేను కూడా కొంచెం చాలా అప్సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్. దాన్ని ఇంకా నేను ఇంట్రెస్ట్గా ఏ వీడియోలో చేసేకపోలేదు. ఉన్న పాతి వీడియోలని ఎత్తి పెడుతూ వచ్చాను. కొత్త వీడియోలు అయితే చేయలేదు. మీకు ఈ వీడియో చూపిద్దామని చెప్పేసి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. అలాగే మీకు చెప్తున్నాను, నాకు తోచింది నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. వీళ్ళైతే చూడండి అక్కడ పసుపు కుంకుమ అంతా కూడా పెట్టారు, సాంబ్రాన్ గడ్డి అంటించి. చాలా అయితే చాలా ఏడ్చారు ఫ్రెండ్స్. నిజంగా వాళ్ళని చూసిన తర్వాత నాకు అర్థమైంది వీళ్ళు దాన్ని ఎంత ఇష్టపడ్డారు అనేసి. నాకైతే ఏదో ఒక అనుకోకుండా 2 టైమ్స్ అక్కడికి వెళ్ళాను. ఒక తడవ అక్కడ గాయమైనప్పుడు వెళ్ళాను. తిరగా మరుసటి రోజే చనిపోయింది ఫ్రెండ్స్. ఇది గాయమైన మరుసటి రోజే చనిపోయింది. ఆ గాయమైంది దానికి స్ప్రే చేయాలని చెప్పాను కదా, ఆ స్ప్రే చేసినాడు కూడా అంతా దూరం ఇంకానే స్ప్రే చేశారు. మరుసటి రోజు ఇది చనిపోయింది ఫ్రెండ్స్. దాన్ని ఇంకా నాకు వేరే వీడియోస్ బయట కానీ మన ఇంటి దగ్గర కానీ వీడియోస్ చేయాలనే ఒక ఆలోచన రాలేదు. ఇప్పుడు దాదాపు చాలా రోజులు అవుతుంది, ఒక 10 రోజులు అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో తీసి. అందుకే మీ ముందుకి ఈ వీడియో తీసుకొచ్చాను. ఇక మీదట ప్లీజ్ మీరు సాకిండే కుక్కలకి ఏమైనా ఇచ్చు తక్కువ అవి చనిపోతే కానీ ప్లీజ్ మన్ను చేయండి ఫ్రెండ్స్. వీళ్ళకి ఎంత గొప్ప మనసు ఉందంటే అక్కడ ఎంతోమంది చూస్తూ ఉన్నారు. వీళ్ళు అయినా ఏది కానీ పట్టించుకోకుండా వీళ్ళు దానికి పూజ చేసి
గుంత గుంత తవ్వి పూజ చేసి పూడ్చిపెట్టారు కదా ఫ్రెండ్స్. చూడండి ఏమైతే మొక్కుతూ ఉండారు. అది మెయిన్ రోడ్డు పక్కలో చాలామంది చూస్తున్నారు. ఆ పక్క ఈ పక్క అవేవి పట్టించుకోలేదు. అలాగే నేను వీడియో తీస్తూ ఉంటే విచిత్రంగా చూస్తున్నారు. నేను కూడా అదేదో పట్టించుకోలేదు ఫ్రెండ్స్. ఈ వీడియో మీ ముందుకు తీసుకురావాలని వీడియో తీశాను, వచ్చింది. అలాగే మీరు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మరింత మందికి చేరిందంటే వాళ్ళు సాకిండే కుక్కలకి ఏమైనా హెచ్చు తక్కువ అయితే వాళ్ళు ఇదే తర్వాత చేస్తారు. ఎవరు ఏమనుకుంటే ఏమి, మనం పట్టించుకోకుండా మనం చేయాల్సిన ధర్మం ఏమో మనం చేయాలి ఫ్రెండ్స్. అందుకే ఈ వీడియో తీశాను. అలాగే వీడియో చివరి వరకు చూసినందుకు, మీ ఓపికంగా మీరు చూసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళు సాకిండే కుక్కలు ఏమైనా హెచ్చు తక్కువైతే ఇదే పని చేస్తారని ఆశిస్తున్నాను. చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్, మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ వీడియో చూసినందుకు.